కన్నయ్య ఇటు చూడు కన్నయ్య. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఆల్ మై సబ్స్క్రైబర్స్ అంటావా 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 అంటావా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కుకీస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ మా కన్నయ్య తరపున హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. సో ఇది ఈ వ్లాగ్ వచ్చేసరికి మా కన్నయ్య ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అనమాట. సో కన్నయ్యకి ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అనమాట. సో ఈరోజు వచ్చేసరికి ఇండిపెండెన్స్ డే థీమ్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. సో నేనైతే ఒక థీమ్ అయితే రెడీ చేద్దామని అయితే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, మందారం చెట్లు ఆల్రెడీ హోమ్ టూర్ అప్పుడు చూపించాను కదండి. సో నేనైతే ఆరెంజ్ అలాగే వైట్ కలర్ మందారం కూడా ఉన్నాయన్నమాట. సో ఐ లవ్ ఇండియా అని రాయడం గురించి నేను ఫ్లవర్స్ని అయితే తీసుకున్నా. ఫస్ట్ అయితే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అలాగే వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నా అనమాట. సో మనకి ఫ్లాగ్ వచ్చేసరికి ఆరెంజ్ వైట్ గ్రీన్ కదా. సో ఆల్రెడీ ఆరెంజ్ వైట్ ఫ్లవర్స్ని అయితే తీసుకున్నా కదా, ఇండియా అని రాయడం కోసం నేను గ్రీన్ కలర్ ఈ ఆకులను అయితే తీసుకుంటున్నాను అనమాట. సో వీటిని అయితే తీసుకున్నా అనమాట. ఇండియా ఐ అన్నప్పుడు ఆరెంజ్ కలర్ అలాగే లవ్ సింబల్ వేయడం గురించి అని వైట్ కలర్ ఫ్లవర్స్ అలాగే ఇండియా రాయడం గురించి అని గ్రీన్ కలర్ లీవ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంకా నేను వైట్ కలర్ దుప్పటా వేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ని అలా రేకల కింద ఫస్ట్ తీసేసుకుని ఇంకా దాంతో ఐ లాగా అయితే పెట్టా అనమాట. సో నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే ఎక్కువగా ఆరెంజ్ కలర్ కందిపప్పు ఇలా యూస్ చేస్తున్నారనమాట. బియ్యం అలాగే ఏమన్నా లీవ్స్ అలా యూస్ చేస్తున్నారనమాట. నేనైతే కొత్తగా ఉంటుంది కదా, అలాగే మన ఇంట్లో ఆల్రెడీ ఫ్లవర్స్ ఉన్నాయి, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి అలాగే వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో అలాగే లీవ్స్ అంటే అందరి ఇంట్లోనూ ఉంటాయి కదా, ఇంకా వాటితో చేద్దామని అయితే థాట్ వచ్చింది. ఇంకా వైట్ కలర్తో లవ్ సింబల్లా అలా పెట్టా అనమాట. సో ఇంకా నేను తీసుకున్నాను కదండి ఫ్యాషన్ కొబ్బరి ఆకులను అయితే తీసుకున్నా కదా, ఇండియా అని రాయడం గురించి అని. సో నాకు ఐ పెట్టిన తర్వాత ఎన్ పెట్టడానికి అంతగా సెట్ కావట్లేదు అనమాట. సో అందుకే ఇంకా ఈ వంతికలే మామూలుగా మందారాకులు కోసుకుందామని అయితే ఇవి ఇంకా పక్కన వదిలేసి ఇంకా మందారాకులు అయితే కోసుకుని వచ్చాను అనమాట. ఇంకా వీటితో మనం నచ్చిన ఏం రాయాలన్నా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో అందుకే ఇంకా ఈ ఆకులను అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ అయితే అది బాగుంటుంది కదా, అంటే పొడిగ్గా ఉండడం వల్ల లెటర్స్ బాగా వస్తాయేమో అనుకున్నా, కానీ లెటర్స్ అంత బాగా రావట్లేదని మళ్ళీ మందారం ఆకులు అయితే కోసుకొచ్చా అనమాట. సో ఒక పక్క అయితే వర్షం వస్తుంది, గాలికి ఒక పక్క కొంచెం ఎగురుతూ ఉంటున్నాయి. మళ్ళీ సరి చేసుకుంటా ఫైనల్గా ఐ లవ్ ఇండియా అని అయితే కంప్లీట్ అయిందండి. సో ఇది వచ్చేసరికి కన్నయ్య ఫస్ట్ ఆగస్ట్ 15 అనమాట. సో అందుకే లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని అయితే ఫస్ట్ ఇయర్ అయితే ఇలా చేస్తున్నాను అనమాట. సో ఇవే మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అలాగే నేను బెలూన్స్ కూడా తీసుకున్నా, గ్రీన్ వైట్ ఆరెంజ్. ఇంకా అవి కూడా 2 సెట్ల కింద బెలూన్స్ ఊది ఆ కార్నర్లో ఈ కార్నర్లో పెడదామని అయితే తీసుకున్నా. ఇంకా అలాగే ఈ డ్రెస్ వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో ఆగస్ట్ 15 స్పెషల్ డ్రెస్ అనమాట. సో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, కాటన్ క్లాత్. ఇంకా ఈ టవల్ ఉంది కదా, ఈ టవల్ వేసిన అంత అంటే చిన్నపిల్లలు ఉంచుకోరు కదా అని అయితే నేను దాన్ని ఫ్లాగ్లా అయితే రెడీ చేశాను అనమాట. సేమ్ అదే టవల్ పెట్టేసి కింద చున్నీ దుప్పట అది ఫోల్డ్ చేసి పెట్టేసి అలాగే మిడిల్లో ఆ చక్రం అయితే నేను పేపర్ మీద డ్రా చేసి అయితే పెట్టా అనమాట. అలాగే ఇవి ఇక్కడ కూడా పెట్టాలనిపించింది, ఐ లవ్ ఇండియా లవ్ సింబల్ మధ్యలో అయితే సేమ్ అలాగే డ్రా చేసి బ్లూ కలర్ చక్రంలా రెడీ చేసి అక్కడ కూడా పెట్టేసా అనమాట. అలాగే ఇంకా షాప్ దగ్గర నుంచి 2 ఫ్లాగ్స్ కూడా తీసుకొచ్చాను, అలాగే చేతికి పెట్టుకునే బ్యాండ్ కూడా తీసుకొచ్చాను అనమాట. సో చూసారు కదండి, బాగా అనిపించింది. స్టార్టింగ్ అంత ఐడియా రాలేదు, తర్వాత ఈ పక్క ఫ్లాగ్ రెడీ చేసిన తర్వాత సో ఆ పక్కన కూడా ఆ లవ్ సింబల్లో చక్రం పెట్టడం అయితే ఐడియా వచ్చింది. సో అలాగే ఇంకోటి రెడీ చేసి అందులో కూడా పెట్టేసా. ఇంకా ఫైనల్గా అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా ఆగస్ట్ 15 థీమ్ అయితే రెడీ అయ్యింది. కన్నయ్య అయితే పడుకునేటప్పుడే నేను బొట్లు అయితే పెట్టేశాను. సో లేచిన తర్వాత పెట్టించుకోడు కదా అని అయితే సో కన్నయ్య డెకరేషన్ అయిన తర్వాత ఇంకా లేపామన్నమాట. ఇంకా లేసాడు, సో ఆడుతున్నాడు. ఇంకా డ్రెస్ వేయడానికి అయితే అమ్మ రెడీ చేస్తుంది అనమాట. సో ఫైనల్గా ఆగస్ట్ 15 డ్రెస్ అయితే వేసేసుకున్నాడు. భలే ముద్దుగా ఉన్నాడు కదా మా కన్నయ్య. సో అలా అమ్మమ్మతో ఊసులు చెప్పుకుంటా డ్రెస్ అయితే వేయించుకుంటున్నాడు. ఇంకా అక్కడి వరకు నేను చేసిన తర్వాత ఇంకా అమ్మ వచ్చి అయితే బెలూన్స్ ఊదేసి ఇంకా కన్నయ్యని రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. కన్నయ్య చూశాడు కదండి, రెడీ అయినంతసేపు బాగానే ఉంటాడు, నవ్వుతా చక్కగా ఊసులు చెప్పుకుంటా బాగానే ఉంటాడు.
ఇంకా డ్రెస్ వేసేసిన తర్వాత ఇంకా అలాగే చేతికి బ్యాండ్ తీసుకొచ్చా అన్నా కదా, అది కూడా వేస్తుందనమాట. సో ఈ డ్రెస్ అయితే మాకు బాగా నచ్చిందండి. సో ఈసారి ఎవరైనా చిన్నపిల్లలకి తీసుకోవాలంటే ఒకసారి ఫ్లిప్కార్ట్లో, మీషోలో ఇలా చెక్ చేయండి. సో చాలా బాగా వచ్చింది. కన్నయ్యకి డ్రెస్ వేసిన తర్వాత లుక్ కూడా సూపర్ ఉంది. ఇంకా చేతికి బ్యాండ్ పెట్టించుకొని ఇంకా మా ఇద్దరితో కూడా ఆడుకుంటున్నాడు అనమాట ఊసులు చెప్పుకుంటూ. ఇంకా బొట్టు ఈ రెడీ చేయడం అన్నీ కూడా నేను నిద్రపోయినప్పుడే పెట్టేశాను కదా, ఇంకా ఓన్లీ లేచిన తర్వాత డ్రెస్ ఒకటే అనమాట. ఇంకా వేయించేసుకున్నాడు చక్కగా. ఇంకా అమ్మ కూడా బెలూన్స్ ఊదేసింది. ఆ కార్నర్లో ఈ కార్నర్లో పెట్టేశాము. ఇంకా కన్నయ్యనైతే అక్కడికి తీసుకెళ్ళి వేస్తున్నాను. సో ఫొటోస్ తీద్దాం అలాగే వీడియోస్ తీద్దామని అయితే ఈసారి బాగా సపోర్ట్ చేశాడండి మా కన్నయ్య అయితే. చక్కగా వీడియో తీసినప్పుడు, ఫొటోస్ తీసినప్పుడు చక్కగా నవ్వుకుంటా ఆ ఫ్లాగ్ చేతికిస్తే అలా భలే ఎగరేసాడు. అది నేను షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఫ్లాగ్ ఇవ్వగానే కొద్దిసేపు బాగానే ఎగరేసాడు. అమ్మ పక్క నుండి ఆడిస్తుంది. సో క్లాప్స్ కొడుతుంటే అలా అలా పిలుస్తుంటే ఫ్లాగ్ పుచ్చుకుని అయితే బాగా ఎగరేసాడు. అలాగే నవ్వుతున్నాడు కూడా. ఈసారి అయితే బాగా సపోర్ట్ చేశాడు మాకు వీడియోస్కి, ఫొటోస్కి కూడా. సో ఇప్పుడు కూడా తెలిసిందే కదా, రెడీ అయినప్పుడు రెడీ అయినంతసేపు బాగానే ఉంటాడు. సో ఇలా అక్కడ డెకరేషన్ దగ్గర పడుకోబెట్టేసి వీడియోస్ తీస్తుంటే ఏడ్చేవాడు. ఈసారి అలా కాదు. సో వాడికి కూడా అర్థమై ఉంటుంది ఇది మన ఇండియాకి సంబంధించింది, మన భారతదేశానికి సంబంధించింది అనుకున్నాడో మరేమిటో. సో ఫ్లాగ్ పుచ్చుకొని చక్కగా ఎగరేయడం, నవ్వడం భలే చేశాడు అసలు. ఇంకా పక్క నుంచి అయితే అమ్మ ఆడిస్తున్నారు. ఇంకా నవ్వుతా ఫ్లాగ్ పుచ్చుకొని కొద్దిసేపు బాగానే ఉన్నాడు. ఆ ఫ్లాగ్ని నోట్లో పెట్టేసుకొని నలిపేయడం అలా చేసాడనమాట. చిన్నపిల్లలు అంతే అనుకోండి. ఇంకా ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత బాల్ పడి అన్నీ పీకేస్తున్నాడు. బెలూన్స్ ఇవన్నీ లాగేస్తున్నాడు అనమాట. ఇంకా అంతేనండి. లాస్ట్లో నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. సో వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. సో ఈ వీడియో నచ్చితే మా కన్నయ్య కోసం ఒక లైక్ చేసి అలాగే ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, share and subscribe.